బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. నెల్లూరుకు జగన్ టెన్షన్ బిగిన్. వైసీపీ అధినేత జగన్ సింహపురి టూర్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాకరేపుతోంది. జగన్ గత పర్యటనలో జరిగిన ఘటనలు పునరావృతం కావద్దు అంటే జన సమీకరణ చేయొద్దు అంటూ పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు తమ అభిమాన నేతను చూసేందుకు వచ్చే ప్రజలను ఆపే శక్తి ఎవరికీ లేదంటున్నారు వైసీపీ నేతలు. మాజీ సీఎం జగన్ నెల్లూరు టూర్ టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్కు తెరలేపింది. గత 2 నెలలుగా నెల్లూరు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ కానున్నారు జగన్. అనంతరం ప్రత్యర్థుల దాడిలో ధ్వంసమైన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని పరిశీలించి ఆయన్ను పరామర్శించనున్నారు జగన్. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు జన సమీకరణ చేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారు. జగన్ హెలీప్యాడ్ దగ్గరికి 10 మంది మాత్రమే వెళ్లాలని సూచించారు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్ హెలికాప్టర్ ధ్వంసమైందని, అందుకే తక్కువ మందికి అనుమతించామన్నారు పోలీసులు. Z+ సెక్యూరిటీ ఉన్న జగన్ కు అందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పోలీసులు. పోలీసుల తీరును తప్పుపడుతున్నారు వైసీపీ నేతలు. కాకాణి అభిమానులను కట్టడి చేయగలం గాని వైసీపీ అభిమానులను తాము కట్టడి చేయలేమన్నారు గోవర్ధన్ రెడ్డి కూతురు పూజిత. ప్రజల కోసం పనిచేసే మనిషిని కలవడానికి ప్రజలు వెళ్తే ఆపడానికి నేనెవరు, మీరెవరు? మనం ఆపితే ఆగగలరు అని అనుకుంటే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఆపండి మీరు. అంటే ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి, ఇక మీద అటువంటి ఇన్సిడెంట్లు జరగకూడదు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు పాపం ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం ఆ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోతుంది. కాబట్టి మమ్మల్ని తీసుకోమంటున్నారు ప్రతిపక్షం నుంచి. అంత హాస్యాస్పదంగా ఉంది వినడానికి. నెల్లూరులో హెలీప్యాడ్కు అనుమతి ఇవ్వాలని కోరితే సెంట్రల్ జైలు సమీపంలో స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ ప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ లైన్లున్నాయని, వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకునేదానికి ఈ అధికారులు ప్రయత్నిస్తూ వస్తూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి ప్రతి లీడర్ని కూడా సుమారుగా సిటీ నియోజకవర్గం నుంచి అయితే ఒక 300, మొత్తం జిల్లా నుంచి కనుకైతే 3000 మంది దాకా ప్రస్తుతానికి ఇప్పటిదాకా నోటీసులు ఇష్యూ చేస్తున్నారని, మీరు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కాకూడదనే మాట చెప్తా ఉన్నారు. అసలు వీళ్ళకి ఎవరిచ్చినారు ఈ అధికారం? మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటి దగ్గర కూడా 100 మందికి మాత్రమే అనుమతి ఉందన్నారు పోలీసులు. జగన్ పర్యటన అంటే ప్రభుత్వానికి అంత భయం ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఎస్పీ గారి దగ్గర నుంచి ఎస్ఐ దాకా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల మీరు కానీ వెళితే, నాయకులు మీరు వెళితే మేము కేసులు పెడతాం, మీరు వెళ్ళేదానికి లేదు, ఆఖరికి ఫోన్లు చేసి మరి నోటీసులు ఇచ్చి మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టాలని అనేక రకాలుగా దొంగ కూడా సృష్టించి కేసులు పెట్టేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గొంతెత్తరేమో, మాట్లాడరేమో, జైలుకి పంపిస్తే తోక ముడుచుకుంటారేమో అని ఒక ఆలోచన విధానంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒకటిద్దే మేము అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కేసులు పెట్టినా ఏం పెట్టినా అండగా ఉంటారు, ఉండి తీరుతారు. మైనింగ్ అక్రమాలకు పాల్పడి జైల్లో ఉన్న తన సహచరులను కలిసేందుకు వస్తున్న జగన్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తన సహచరుల్ని పలకరించారు. అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అక్రమాలకు, ఎక్కడ ఏది జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా, హత్యలు జరిగినా అక్కడికి వెళ్ళి తన వాళ్ళను పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతను కాపాడేటువంటి ఈ ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం ఈరోజు అర్థమవుతారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్ పర్యటనకు వచ్చే అభిమానులను అడ్డుకోలేరని వైసీపీ చెప్తుంటే, ఆంక్షలు మీరితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.